నెక్స్ట్ రిడక్షన్ ఫార్ములాస్ లో నెక్స్ట్ రిడక్షన్ ఫార్ములా ఏది అంటే కాట్. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో నేను ట్యాన్ అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, సైన్ కాస్ ట్యాన్. మరి ఇప్పుడు ఈ వీడియోలో మీరు నేర్చుకోబోయేది ఏది అంటే కాట్. అబ్టైన్ ద రిడక్షన్ ఫార్ములా ఫార్ integral cot power nx dx and hence find integral cot power 4x dx. రేపు cot power 4x ప్లేస్ లో cot power 6x అట్లా కూడా అడగచ్చు, లేదా cot power 5x అడగచ్చు. కానీ ఇంతవరకు అయితే మారదు. ఏది రిడక్షన్ ఫార్ములా ఫార్ ఇంటెగ్రల్ cot power nx dx, అది దాంట్లో ఏం మార్చలేరు. సో దీన్ని ఏమనుకోవాలి అంటే ఐఎన్ అనుకోవాలి. ఐఎన్ అనుకొని దీన్ని cot power nx ని రెండుగా స్ప్లిట్ చేసుకోవాలి. ఎలా? ఇది బాగా అబ్జర్వ్ చేయండి. కాట్ పవర్ ఎన్ఎక్స్ ని రెండుగా స్ప్లిట్ చేసుకోవాలి. ఎలా స్ప్లిట్ అంటే ఏమి? విభజించుకోవాలి. కాట్ పవర్ n మైనస్ 2x ఇంటూ కాట్ స్క్వేర్ ఎక్స్. ఎందుకు సార్ అంటే ఎప్పుడైతే మల్టిప్లై చేస్తామో పవర్స్ రెండు ఏమవుతాయంటే యాడ్ అవుతాయి. అప్పుడు -2 + 2 ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. మళ్ళా కాట్ పవర్ ఎన్ఎక్సే వస్తుంది. అలా ఎందుకు రాసుకుంటామంటే మనము ఈ రిడక్షన్ ఫార్ములాలో రాసుకొనే చేయాలి. ట్యాన్ ని కూడా రాసుకున్నాము. కానీ కాట్ స్క్వేర్ ఎక్స్ ఒక ఫార్ములా ఉంది. ఏంటది అంటే cosec square x minus 1. సో cot square x ప్లేస్ లో cosec square x minus 1 బ్రాకెట్ లో రాస్తాను. ఈ ఇంటెగ్రల్ బయట ఉన్న ఇంటెగ్రల్ cot పవర్ n మైనస్ 2x లోపలికి పోతే దీన్ని అలాగే 1 ని రెండింటిని మల్టిప్లై చేస్తుంది. బయట ఉన్న ఇంటెగ్రల్ లోపలికి పోతే cosec స్క్వేర్ x ని అలాగే 1 ని మల్టిప్లై చేస్తుంది. dx కూడా బయట నుంచి లోపలికి వస్తే ఈ 2 టర్మ్స్ ని మల్టిప్లై చేస్తుంది. అందుకే మీరు గమనించినట్లయితే ఈ cot పవర్ n మైనస్ 2x లోపలికి పోతే దీన్ని మల్టిప్లై చేసింది, అలాగే లోపలికి వెళ్ళి 1 ని కూడా మల్టిప్లై చేసింది. 1 ప్లేస్ లో ఇప్పుడు cot పవర్ n మైనస్ 2x dx వచ్చేసింది. అర్థమైతుందా? సో ఇదేమి ఇక్కడ IN అంటే ఏమి? కాట్ పవర్ nx dx. n ప్లేస్ లో n మైనస్ 2 ఉంటే ఏం రాస్తాం? IN మైనస్ 2. సో దీన్ని ఏమనుకోవచ్చు అంటే కింద దీన్ని IN మైనస్ 2 అనుకోవచ్చు. సో దీన్ని IN మైనస్ 2 అనుకోవచ్చు. మరి దీన్ని మాత్రము ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్, IBP రూల్ యూజ్ చేసి చేయాలి. సో ఇది మాత్రం ఇక్కడ నుంచి బాగా అబ్జర్వ్ చేయండి. ఈ కొంచెం నేను తీసుకుంటాను, ఈ కొద్దిగా ఈ పార్ట్ మాత్రం తీసుకొని బయట సాల్వ్ చేసి చూపిస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి. ఇంటెగ్రల్ cot పవర్ n మైనస్ 2x ఇంటూ cosec స్క్వేర్ x dx. బాగా అబ్జర్వ్ చేయండి. ఇంటెగ్రల్ cot పవర్ n మైనస్ 2x ఇంటూ cosec స్క్వేర్ x dx. cosec స్క్వేర్ x dx. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని u అనుకోవాలి. ఫార్ములా మనకు తెలుసు కదా, ఇంటెగ్రల్ u dv ఈజ్ ఈక్వల్ టు uv మైనస్ ఇంటెగ్రల్ v du. దీన్ని ఏ ఫార్ములా అంటారు? IBP రూల్ అంటారు, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్. సో ఇదేమవుతుందంటే u అవుతుంది. ఈ పార్ట్ ఏమవుతుంది? u. ఇదంతా ఏమవుతుంది అంటే dv అవుతుంది. సో రాసుకోండి, u ఈజ్ ఈక్వల్ టు u ఎంత అంటే cot పవర్ n మైనస్ 2x, cot పవర్ n మైనస్ 2x. dv ఎంత అంటే dv ఈజ్ ఈక్వల్ టు cosec స్క్వేర్ x dx. ఇది ఇంకొంచెం దూరం రాస్తే బాగుంటుంది dv, ఎందుకంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయాల uని. కాబట్టి dv ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ స్టార్ట్ చేసుకోండి. dv ఈజ్ ఈక్వల్ టు cosec స్క్వేర్ x dx. cosec స్క్వేర్ x dx. సో యూని ఏం చేస్తానంటే డిఫరెన్షియేట్ చేస్తాను, అంటే d బై dx తీసుకుంటా. d బై dx యూకి తీసుకుంటే ఏమవుతుందంటే du బై dx. ఇక్కడ కూడా d బై dx తీసుకుంటాను. d బై dx ఆఫ్ cot పవర్ n మైనస్ 2x. అవునా? కానీ x పవర్ n ఫార్ములా మీకు అందరికీ తెలుసు. d బై dx ఆఫ్ x పవర్ n అంటే ఏంటి? ఈ ఫార్ములా మనము డిఫరెన్షియేషన్ లో నేర్చుకున్నాం. d బై dx ఆఫ్ x పవర్ n అంటే ఏంటి? n ఇంటూ x పవర్ n మైనస్ 1. అంటే పైన ఉన్న నంబర్ కిందికి వచ్చేస్తే పైన ఒకటి తగ్గుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. x క్యూబ్ ఉంది, అప్పుడు కింద 3 రాసి పైన 3లో ఒకటి తగ్గితే ఎంత? x స్క్వేర్. x పవర్ 7 ఉంది, సో కింద 7 వస్తుంది, పైన ఒకటి తగ్గుతుంది, 7x పవర్ 6. కాబట్టి ఇక్కడ పవర్ లో ఉన్న n మైనస్ 2 కింద రాసుకోవాలి డిఫరెన్షియేట్ చేస్తే. సో n మైనస్ 2 కిందికి వచ్చేస్తే పవర్ లో ఒకటి తగ్గుతుంది, n మైనస్ 2 లో ఒకటి తగ్గితే ఎంత? n మైనస్ 3x ఇంటూ d బై dx ఆఫ్, ఇప్పుడు బేస్ ని డిఫరెన్షియేట్ చేయాలి, d బై dx ఆఫ్ cot x. చైన్ రూల్ ప్రకారం చేస్తున్నాను. ఇంతకుముందు పవర్ ని డిఫరెన్షియేట్ చేశాను, ఇప్పుడు బేస్ ని డిఫరెన్షియేట్ చేస్తున్నాను. d బై dx ఆఫ్ cot x అంటే మైనస్ cosec
cosec square x, d by dx of cot x అంటే మైనస్ cosec square x. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే n-2 అలాగే ఉంటుంది, cot పవర్ n-3x అలాగే ఉంటుంది, d by dx of cos x అంటే మైనస్ cosec square x వస్తుంది. కానీ ఇదంతా దేని వాల్యూ అంటే du by dx వాల్యూ. కానీ మనకు ఫార్ములాలో ఏముంది, du మాత్రమే ఉంది ఇక్కడ. సో బై dx ని ఆ పక్క పంపించాలి. ఈ బై dx ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. అక్కడ ఏం చేస్తానింది, బై dx డివైడ్ చేస్తానింది. ఇక్కడికి వస్తే ఏం చేస్తుంది అంటే మల్టిప్లై చేస్తుంది. కానీ ఈ ప్లస్ ఈ మైనస్ ముందుకు రాసుకోవాలి అంటే n-2 ముందుకు n-2 ముందర రావాలి మైనస్. సో ఇక్కడ ముందర మైనస్ రాసి మైనస్ ఆఫ్ n-2 వస్తుంది ఇక్కడ. సో మైనస్ ఆఫ్ n-2 కాట్ పవర్ n-3x ఇంటూ cosec స్క్వేర్ x dx. cosec స్క్వేర్ x పక్కన మైనస్ ఉండకూడదు, అది ముందుకు తెచ్చుకోవాలి. సో ఇది du వాల్యూ. ఇప్పుడు పక్కన dv ఉంది, దాన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. దీన్ని డిఫరెన్షియేట్ చేసినాం u ని, దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటెగ్రల్ dv ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ cosec స్క్వేర్ x dx. ఇంటెగ్రల్ dv అంటే v మనకందరికీ తెలుసు, ఎందుకంటే ఇంటెగ్రల్ dx అంటే x కాబట్టి ఇంటెగ్రల్ dv అంటే v. ఇంటెగ్రల్ cosec స్క్వేర్ x అంటే ఫార్ములా ఏమి అంటే మైనస్ cot x, మైనస్ cot x. సో ఇప్పుడు మీరు ఇక్కడ గనక అబ్జర్వ్ చేస్తే du మనకు ఇక్కడ వచ్చేసింది, du వాల్యూ, ఇదంతా du వాల్యూ. మరి ఇక్కడ v వచ్చేసింది మైనస్ cot x. ఇప్పుడు ఫార్ములా ప్రకారం మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాను, ఇక్కడికి స్టాప్ చేసి నేను ఇదంతా చేసుకున్నాను కదా. సో మళ్ళీ ఈ స్టెప్ అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. in ఈజ్ ఈక్వల్ టు, సో దీన్ని ఎలా రాస్తానంటే ఈ విధంగా రాస్తాను. u ఎక్కడుంది, cot పవర్ n-2x ఇంటూ v ఎక్కడుంది, మైనస్ cot x. సో ఈ రెండు ఇక్కడ రాశాను. cot పవర్ n-2x మైనస్ cot x, ఇది uv మైనస్ ఇంటెగ్రల్ v du. ఫార్ములా ప్రకారం రాస్తున్నా, v అంటే ఈ బ్రాకెట్ అంతా v, du ఈ బ్రాకెట్ అంతా ఏమవుతుందంటే du, పైన ఉండేదంతా రాసేసాను du వాల్యూ. అవునా? మరి లాస్ట్ లో ఇదేం సార్ అంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దీన్ని in-2 అని చెప్తారు అని చెప్పాను. ఎందుకంటే in అంటే ఇంటెగ్రల్ cot పవర్ nx dx కాబట్టి ఇదేమవుతుంది in-2. సో ఇక్కడ నేను in-2 అని చెప్పి రాసేస్తాను లాస్ట్ లో. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ప్లస్ టర్మ్, ఇది మైనస్ టర్మ్, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్. కానీ ఇక్కడ cot x పవర్ ఎంత ఉంది 1, మల్టిప్లై చేస్తే రెండు పవర్స్ ఏమవుతాయి, యాడ్ అవుతాయి. n-2 ప్లస్ 1 ఎంత, n-1. అందుకే ఈ రెండు మల్టిప్లై చేస్తే పవర్ ఏమైపోయింది, n-1 అయింది. ఇక్కడ మీరు బాగా గమనించాలి, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది, పవర్స్ ఏమవుతాయంటే n-2 ప్లస్ 1 అంటే n-1 వస్తుంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, అందుకే ముందర మళ్ళీ మైనస్ వచ్చింది. n-2 ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంటెగ్రల్ బయటికి రాసుకుంటాను, లోపల ఉన్న n-2 ఇంటెగ్రల్ బయట రాస్తాను. cot x లోపలికి పోతే దీన్ని మల్టిప్లై చేస్తుంది, n-3 ని మల్టిప్లై చేస్తే n-2 అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ cot x పవర్ 1 ఉంది, ఇక్కడ n-3 ఉంది. n-3 ప్లస్ 1 రెండు మల్టిప్లై చేస్తే పవర్స్ యాడ్ అయిపోతాయి, n-2 అవుతుంది. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే cot పవర్ n-2x వస్తుంది. cosec స్క్వేర్ x పైన కూడా ఉంది, ఇక్కడ కూడా రాసుకుంటాము, dx బయట రాసేస్తాను, మైనస్ in-2. కానీ cosec స్క్వేర్ x ఫార్ములా మనకందరికీ తెలుసు, 1 ప్లస్ cot స్క్వేర్ x. సో ఫార్ములా ప్రకారం cosec స్క్వేర్ x ప్లేస్ లో 1 ప్లస్ cot స్క్వేర్ x రాస్తాను. ఇక్కడ చూడండి ఈ టర్మ్ ఇది లాస్ట్ వరకు అలాగే వస్తూ ఉంటుంది. మీరు బాగా గమనిస్తే లాస్ట్ వరకు మైనస్ cot పవర్ n-1x మైనస్ cot పవర్ n-1x లాస్ట్ వరకు వస్తుంది. సో ఇక్కడ మీరు బాగా కేవలం దీన్ని మాత్రం మీరు సింప్లిఫై చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మాత్రం మీరు సింప్లిఫై చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి cosec స్క్వేర్ x ప్లేస్ లో 1 ప్లస్ cot స్క్వేర్ x రాశాను. cot పవర్ n-2 లోపలికి పోతే 1 ని, అలాగే cot స్క్వేర్ x ని మల్టిప్లై చేస్తుంది. దిస్ ఇంటూ దిస్ మల్టిప్లై చేస్తే -2 ప్లస్ 2 ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోయి cot పవర్ nx వస్తుంది. ఇంటెగ్రల్ లోపలికి పోతే దీనికి సపరేట్ గా, దీనికి సపరేట్ గా, dx లోపలికి పోతే ఈ రెండింటికి సపరేట్ గా రాస్తాను. ఇదంతా ఏమవుతుందంటే in-2 అవుతుంది, ఇదంతా ఏమవుతుందంటే in అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ లో మీరు గమనించగలుగుతారు. సో దీని ప్లేస్ లో ఎంత రాశాను, in-2, దీని ప్లేస్ లో ఎంత రాశాను, in. లాస్ట్ లో in-2 ముందు నుంచి వస్తా ఉంది, దాన్ని ఏమి నేను చేంజ్ చేయలేదు.
కానీ ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఈ మైనస్ టర్ము -n-2 IN LHS కి అంటే ఇక్కడ ఆల్రెడీ IN ఉంది కాబట్టి ఈ పక్కకు తెచ్చుకోవాలి. ఈ టర్మ్ ఈ పక్కకు వస్తే -n-2 ఏమవుతుందంటే +n-2 అవుతుంది. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ప్లస్ వచ్చింది, ఎందుకంటే రైట్ హ్యాండ్ సైడ్ మైనస్ ఉందంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి ఆ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో ఈ రెండిట్లో మీకు అందరికీ తెలుసు IN కామన్ చేయాలా. IN కామన్ చేస్తే 1 + n-2 అవుతుంది. దీని వాల్యూ ఎంత అంటే n-1 అవుతుంది. -2లో 1 పోతే n-1. సో ఇక్కడ కూడా ఈ రెండిట్లో బాగా అబ్జర్వ్ చేస్తే మీరు IN-2 కామన్ చేయాలి. సారీ, IN-2 కాదు, -IN-2 మైనస్తో సహా కామన్ చేయాలి. సో మైనస్ బయటికి వెళ్ళిపోయింది, IN-2 బయటికి వెళ్ళిపోయింది, మిగిలింది n-2. ఇక్కడ మొత్తం వెళ్ళిపోయింది కాబట్టి 1 ఉంటుంది. n-2 + 1 ఎంత అంటే n-1 వస్తుంది. దీని వాల్యూ అంతా, ఈ బ్రాకెట్ వాల్యూ అంతా ఏమవుతుంది, n-1 అయిపోతుంది. ఇక్కడ ఈ బ్రాకెట్ వాల్యూ కూడా ఎంత అవుతుంది సార్ అంటే ఇది కూడా n-1 అవుతుంది. మనకు కావాల్సింది IN. సో n-1 ఆ సైడ్కి పోతే దీన్ని డివైడ్ చేస్తుంది, ఇక్కడ n-1 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్ గా మనకు రిడక్షన్ ఫార్ములా ఈ విధంగా వస్తుంది. సో ఇది రిడక్షన్ ఫార్ములా ఫర్ కాట్ పవర్ nx dx కి రిడక్షన్ ఫార్ములా ఇది. కానీ ఇందులో మనము పుట్ n = 4 ఇన్ ద అబోవ్ ఈక్వేషన్. ఎందుకు సార్ అంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ లో మనకు ఇది రిడక్షన్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేసి ఆల్సో హెన్స్ ఫైండ్ ఇంటెగ్రల్ కాట్ పవర్ 4x అన్నాడు. సో కాట్ పవర్ 4x అంటే వచ్చిన రిడక్షన్ ఫార్ములాలో ఇదే మన రిడక్షన్ ఫార్ములా, మీ అందరికీ తెలుసు ఇది రిడక్షన్ ఫార్ములా. ఇందులో n వాల్యూ 4 పెట్టాలి, ఎందుకంటే క్వశ్చన్ లో కాట్ పవర్ 4x కాబట్టి n వాల్యూ. ఒకవేళ ఇంటెగ్రల్ కాట్ పవర్ 5x అంటే n వాల్యూ 5 పెట్టాలి. సో ఇక్కడ 4 - 1 ఎంత అవుతుంది, 3 అవుతుంది. కింద కూడా 4 - 1 అంటే 3. ఇక్కడ ముందర మైనస్ ఉంది, అది మర్చిపోవద్దండి. ఇది డివైడెడ్ బై లో కలిసిపోతా ఉంటుంది టైప్ చేసేటప్పుడు. సో దీన్ని మైనస్ గా గుర్తించండి. సో 4 - 1 అంటే 3 వస్తుంది బై 3. ఇక్కడ 4 - 2 అంటే 2 వస్తుంది. కానీ I2 అంటే ఏమి, IN అంటే ఏమి చెప్పండి. IN అంటే ఏమి, ఇంటెగ్రల్ కాట్ పవర్ nx dx. అదే I2 ఏమవుతుంది అంటే I2 = ఇంటెగ్రల్ కాట్ స్క్వేర్ x dx. ఇంటెగ్రల్ కాట్ స్క్వేర్ x ఫార్ములా ఏమి అంటే -cot x - x. సో దీని ప్లేస్ లో నేను ఫార్ములా రాసేసాను, కానీ మైనస్ లోపలికి పోతే మైనస్ టర్మ్ ప్లస్ అవుతుంది, రెండు ప్లస్ టర్మ్స్ అయిపోతాయి. సో ఇది ఫైనల్ ఆన్సర్, సరేనా. సో ఇది ఒక్కసారి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ రిడక్షన్ ఫార్ములా ఏది అంటే ఇంటెగ్రల్ కొసిక్ పవర్ nx dx. అబ్టైన్ ద రిడక్షన్ ఫార్ములా ఫర్ IN = ఇంటెగ్రల్ కొసిక్ పవర్ nx dx. ఇక్కడ పక్కన ప్రాబ్లం ఏమీ ఇవ్వలేదు, ఇవ్వకపోతే జస్ట్ రిడక్షన్ ఫార్ములా మాత్రమే చేయండి. ఎగ్జామ్ లో మీకు ఎంత మాత్రం అడిగితే అంతే చేయాలి. సో ఇక్కడ దీన్ని IN అనుకోవాలి. IN అని వాళ్ళే ఇచ్చేసినారు, సో మనం గివెన్ దట్ అని రాసుకుంటాము. దీన్ని రెండుగా స్ప్లిట్ చేసుకోవాలి. కొసిక్ పవర్ nx ని రెండుగా స్ప్లిట్ చేయాలి. ఎలా, n-2x ఇంటూ కొసిక్ స్క్వేర్ x. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ IBP రూల్ యూజ్ చేయాలి. IBP రూల్ అంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్. ఫార్ములా ఏమి అంటే ఇంటెగ్రల్ udv = uv - ఇంటెగ్రల్ v du. u అంటే ఏమి అంటే కొసిక్ పవర్ n-2x ఏమవుతుంది, u అవుతుంది. ఆ రిమైనింగ్ కొసిక్ స్క్వేర్ x dx అంతా ఏమవుతుందంటే dv అవుతుంది. యాజ్ యూజువల్ గా u ని డిఫరెన్షియేట్ చేయాలా, dvని ఏం చేయాలా, ఇంటిగ్రేషన్ చేయాలా. సో ఇది మాత్రం బాగా అబ్జర్వ్ చేయండి. డిఫరెన్షియేట్ చేస్తే d/dx తీసుకోవాలి, u కి d/dx తీసుకుంటే du/dx, ఇక్కడ d/dx తీసుకోవాలి. d/dx ఆఫ్ కొసిక్ పవర్ n-2x, x పవర్ n ఫార్ములా ప్రకారం n-2 కిందికి వచ్చేస్తుంది, ఒకటి తగ్గితే n-2లో n-3 వస్తుంది. మళ్ళీ బేస్ ని డిఫరెన్షియేట్ చేయాలి. d/dx ఆఫ్ కొసిక్ x అంటే -cosec x ఇంటూ cot x. ముందర ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది. ఈ బై dx ఇక్కడ నుంచి అక్కడికి వచ్చేస్తుంది. cosec x హోల్ పవర్ n-3x ఇంటూ cosec x. ఈ రెండు మల్టిప్లై చేసుకుంటే పవర్ లో ఉన్న n-3 ఏమవుతుందంటే n-2. చాలా మందికి ఈ విషయం అర్థం అవ్వదు. దిస్ ఇంటూ దిస్ మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందంటే పవర్ లో ఉన్న n-3 n-2 అయిపోతుంది. లోపల ఉన్న మైనస్ బయట రాసుకునేసినాను. cot x dx ఎక్కడి నుంచి వచ్చిందంటే బై dx అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఆడ డివైడ్ చేస్తా ఉంది LHS లో, RHS లో ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. సో du వాల్యూ అయితే ఫైండ్ అవుట్
చేసేసుకున్నాము. సో dvని ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటెగ్రల్ dv ఎంత? v వస్తుంది. ఇంటెగ్రల్ cosec స్క్వేర్ x అంటే ఎంత? మైనస్ cot x వస్తుంది. సరేనా? సో ఇప్పుడు మళ్ళా కంటిన్యూ చేస్తా. ఇక్కడికి స్టాప్ చేసేసినాను కదా 2 స్టెప్స్ తర్వాత థర్డ్ స్టెప్ ఇక్కడ నుంచి మళ్ళా కంటిన్యూ అవుతుంది. in is equal to uv ఫార్ములా ప్రకారము IBP ఫార్ములా రాస్తాను చూడండి. ఇంటెగ్రల్ u dv is equal to uv మైనస్ ఇంటెగ్రల్ v du. uv ఇదంతా u అవుతుంది. ఇక్కడ ఉంది, మీరు చూసి రాసుకోవచ్చు. స్క్రీన్ లో కనిపిస్తోంది. ఇది u అవుతుంది, ఇక్కడ v అవుతుంది. uv రాసేసినాము. మైనస్ ఇంటెగ్రల్ v, ఈ బ్రాకెట్ అంతా v, ఈ బ్రాకెట్ అంతా ఏమి సార్ అంటే ఇది du. du ఎక్కడుంది అంటే ఈ బ్రాకెట్ అంతా ఏంటి అంటే du. du మీకు పైన ఇక్కడ కనిపిస్తోంది స్క్రీన్ మీద. సో ఈ వాల్యూస్ అన్ని రాసిన తర్వాత బాగా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ముందర ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? మైనస్. కొసిక్ పవర్ n మైనస్ 2x ఇంటూ cot x ఇదేమీ మారదు, అలాగే వచ్చేస్తుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది. n మైనస్ 2 బయటకు వచ్చేస్తుంది. ఇంటెగ్రల్ బయట రాసుకోవాలి, ఎందుకంటే అది కాన్స్టెంట్. ఇక్కడ మీరు గమనించినట్లయితే cot x ఇంటూ cot x ఎంత? cot స్క్వేర్ x రాసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్ లో cot x ఇంటూ cot x అంటే cot స్క్వేర్ x రాసుకుంటాను. మిగతా అది ఏమీ చేంజ్ అవ్వలేదు. cot స్క్వేర్ x కు ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా అంటే cot స్క్వేర్ x కు ఫార్ములా ఏంటి అంటే కొసిక్ స్క్వేర్ x మైనస్ 1 రాస్తాము. ఈ 2 మల్టిప్లై చేసుకుంటే కొసిక్ పవర్ nx వస్తుంది. ఈ 2 మల్టిప్లై చేసుకుంటే కొసిక్ పవర్ nx వస్తుంది. కానీ దిస్ ఇంటూ దిస్ అంటే అదే వచ్చేస్తుంది, కొసిక్ పవర్ n మైనస్ 2x వస్తుంది. సో ఇక్కడ ఏమీ చేంజ్ అవ్వలేదు. సో మీరు ప్రతి విషయము గమనించాలి. ఇంటెగ్రల్ లోపలికి వెళ్తే dx లోపలికి వెళ్తే ఈ 2 టర్మ్స్ కి సపరేట్ గా రాసుకుంటాను. మీరు గమనించినట్లయితే ఇంటెగ్రల్ dx సపరేట్ గా రాశాను. ఇక్కడ ప్లస్ ఎలా వచ్చింది అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇక్కడ మైనస్ కదా ఉండాల్సింది, ప్లస్ ఎలా వచ్చింది, ఈ n మైనస్ 2 ఎక్కడి నుంచి వచ్చింది అంటారు. బయట నుంచి n మైనస్ 2 ఈ 2 టర్మ్స్ కి లోపల వచ్చి మల్టిప్లై చేస్తుంది. బ్రాకెట్ రిమూవ్ చేస్తే బయట ఉన్న n మైనస్ 2 ఈ రెండింటికి సపరేట్ గా రాసుకోవాలి. అలాగే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది అంటే ప్లస్ అవుతుంది. సో ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా ఏమవుతుందంటే in అయిపోతుంది. ఇదంతా ఏమవుతుందంటే in మైనస్ 2 అవుతుంది. అయిన తర్వాత ఈ టర్ము ఇక్కడ నేను అండర్లైన్ చేసినటువంటి టర్ము ఈ సైడ్కి వచ్చి మైనస్ టర్మ్ ఏమవుతుంది? ప్లస్ టర్మ్ అయిపోతుంది. ఈ రెండిట్లో నేను in కామన్ చేసేస్తాను. 1 ప్లస్ n మైనస్ 2, మైనస్ 2లో 1 పోతే n మైనస్ 1 in వస్తుంది. మరి ఇక్కడ ఏంటి సార్ అంటే ఈ రెండిట్లో ఇక్కడ మీరు బాగా సారీ ఇది ఒకటే ఉండేది కాబట్టి ఇది అలాగే రాసేసుకోండి. ఇది కూడా అలాగే లాస్ట్ వరకు వచ్చేస్తుంది. సరే, ఇక్కడ n మైనస్ 1 మనము ఆ సైడ్కి పంపించాలా. ఆ సైడ్కి పోతే దీన్ని డివైడ్ చేస్తుంది, అలాగే n మైనస్ 2ని రెండింటిని డివైడ్ చేసి ఇది రిడక్షన్ ఫార్ములా ఫర్ కొసిక్ పవర్ nx dx, ఇంటెగ్రల్ కొసిక్ పవర్ nx dx. మరి రిడక్షన్ ఫార్ములాస్ లో లాస్ట్ రిడక్షన్ ఫార్ములా obtain the reduction formula for in is equal to integral secant power nx dx. రిడక్షన్ ఫార్ములాస్ లో ఏ 6 బాగా నేర్చుకుంటే ఒక్క రిడక్షన్ ఫార్ములా మనము ఎగ్జామ్ లో రాయగలుగుతాం. ఎప్పుడు కూడా ఈ 6లో ఒకటి కూడా మిస్ అవ్వద్దండి. obtain the reduction formula for in is equal to integral secant power nx dx. secant power nx ని రెండుగా స్ప్లిట్ చేస్తాను. ఎలా? secant power n మైనస్ 2x ఇంటూ secant స్క్వేర్ x. ఇలా ఎందుకు స్ప్లిట్ చేశానంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మల్టిప్లై చేస్తే పవర్స్ యాడ్ అయిపోతాయి. అంటే ఫస్ట్ టర్మ్ లో పవర్ ఏముంది? n మైనస్ 2. సెకండ్ టర్మ్ లో ప్లస్ 2 మైనస్ 2 వెళ్ళిపోతే మళ్ళా సేమ్ పవర్ వస్తుంది. ఇదంతా ఏమవుతుందంటే u అవుతుంది. ఇదంతా ఏమవుతుందంటే dv అవుతుంది. IBP రూల్ ఫార్ములా మీకు తెలుసు. ఇంటెగ్రల్ u dv is equal to uv మైనస్ ఇంటెగ్రల్ v du. సో ఇది u అవుతుంది. అలాగే ఈ టర్మ్ అంతా ఏమవుతుందంటే dv అవుతుంది. ని డిఫరెన్షియేట్ చేయాలా, d by dx తీసుకోవాలా. d by dx ఆఫ్ x పవర్ n ఫార్ములా ఏమి? n ఇంటూ x పవర్ n మైనస్ 1. n మైనస్ 2లో ఒకటి తగ్గితే n మైనస్ 3 వస్తుంది. ఇంటూ d by dx ఆఫ్ secant x. మళ్ళీ బేస్
ని డిఫరెన్షియేట్ చేయాలా చైన్ రూల్ ప్రకారము. dx ఆఫ్ సీకెంట్ ఎక్స్ అంటే ఫార్ములా ఏమి అంటే సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x. dx ఆఫ్ సీకెంట్ ఎక్స్ అంటే ఫార్ములా సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x. ఇక్కడ ఈ రెండు సీకెంట్ టర్మ్స్ మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ పవర్ 1 ఉంది, ఇక్కడ n-3 ఉంది. n-3 ప్లస్ 1 ఎంత సార్ అంటే n-2. అందుకే ఇక్కడ n-2 వచ్చింది. చాలా మంది n-3 కదా అంటారు. n-3 కాదండి, ఈ రెండు మల్టిప్లై చేస్తే n-3 ప్లస్ 1 ఏమవుతుంది n-2. ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు పవర్ లో. అర్థమైందా? సో ఇది du వాల్యూ, ఇదంతా du వాల్యూ, ఇది u వాల్యూ, అలాగే ఇది v వాల్యూ. ఫార్ములాలో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాను క్వశ్చన్ ఇక్కడికి కంటిన్యూ చేసి ఫార్ములా ప్రకారం రాస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి. ఇదంతా u అవుతుంది, ఇదంతా v అవుతుంది. సో u వాల్యూ ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తోంది, v వాల్యూ మీకు కనిపిస్తోంది. ఇంటెగ్రల్ v du, ఈ బ్రాకెట్ అంతా ఏమవుతుంది du వాల్యూ పైనే ఉంది. ఇక్కడ చూడండి ఫార్ములా ఒకసారి రాస్తాను. ఇంటెగ్రల్ u dv is equal to uv మైనస్ ఇంటెగ్రల్ v du. దేని ఫార్ములా ఇది అంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా, ఐబిపి రూల్ ఫార్ములా. సో ఫార్ములా ప్రకారం రాసాను చూడండి. ఇది u, ఇది v మైనస్ ఇంటెగ్రల్ v, ఈ బ్రాకెట్ అంతా ఏమి du. సో ఫార్ములా మీరు బాగా నేర్చుకోవాలి. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమీ మారదు, అలాగే లాస్ట్ వరకు వస్తూ ఉంటుంది. ఈ విషయం మీరు గమనించాలి. ఇక్కడ n-2 ఇంటెగ్రల్ బయట రాసుకోవాలి. రాసిన తర్వాత tan x ఇంటూ tan x అంటే tan స్క్వేర్ x వస్తుంది. ఆ విషయం మీరు గమనించాలి. tan స్క్వేర్ x అంటే మనకు ఒక ఫార్ములా ఉంది secant స్క్వేర్ x మైనస్ 1. సో tan స్క్వేర్ x ప్లేస్ లో secant స్క్వేర్ x మైనస్ 1 రాశాను. దిస్ ఇంటూ దిస్, ఈ రెండు మల్టిప్లై చేసుకుంటే -2 + 2 క్యాన్సిల్ అయిపోతే secant పవర్ nx వస్తుంది. దిస్ ఇంటూ దిస్ మల్టిప్లై చేస్తే secant పవర్ n-2x వస్తుంది. కానీ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటెగ్రల్ dx లోపలికి వెళ్తే దీనికి సపరేట్ గా దీనికి సపరేట్ గా రాసుకోవాలి. అందుకే నేను ఇంటెగ్రల్ 2 సార్లు dx 2 సార్లు సపరేట్ గా రాశాను. ఇక్కడ ప్లస్ ఎలా వచ్చిందంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమి ప్లస్ అయిపోతుంది. మీరు గమనిస్తున్నారు లేదో ఫస్ట్ టర్మ్ లాస్ట్ వరకు ఏమీ మారలేదు, అన్నిట్లో సేమ్ వస్తుంది. ఫస్ట్ టర్మ్ కేవలం ఇదొక్క పార్ట్ మాత్రమే మీకు చేంజ్ అవుతుంది. ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఇదంతా ఏమవుతుందంటే in, ఇదంతా in-2 అవుతుంది. ఈ -n-2 in ఈ సైడ్ కి తెచ్చుకోవాలి LHS కి, అంటే ప్లస్ n-2 in అయిపోతుంది. ఈ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి తెచ్చుకోవాలా. ఈ టర్మ్ LHS కి వెళ్ళిపోతే మైనస్ టర్మ్ ప్లస్ టర్మ్ అవుతుంది. ఈ రెండిట్లో in కామన్ చేస్తాను. in కామన్ చేస్తే ఇక్కడ in బయటికి వెళ్ళిపోతే 1 ఉంటుంది, ఇక్కడ in బయటికి వెళ్ళిపోతే n-2. 1 + n-2 అంటే n-1 వస్తుంది. సో ఇక్కడ ఇదంతా ఏమైపోతుందంటే n-1. n-1 ఆ సైడ్కి పోతే దీన్ని డివైడ్ చేస్తుంది, అలాగే దీన్ని డివైడ్ చేస్తుంది. సో in ఆ సైడ్కి పోతే సారీ n-1 ఆ సైడ్కి పోయింది. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది in ని, ఆ సైడ్కి వెళ్తే ఈ టర్మ్ డివైడ్ చేస్తుంది. ఇక్కడ n-1 వస్తుంది, అలాగే ఇక్కడ కూడా n-1. సో ఇది రిడక్షన్ ఫార్ములా ఫర్ secant పవర్ nx dx. సో ఈ 6 బాగా నేర్చుకోండి. ఈ వీడియోలో 3 రిడక్షన్ ఫార్ములాస్ చెప్పాను. కాట్, కొసిక్, secant ఈ 3 బాగా చూసుకుంటే ఒక క్వశ్చన్ మనము ఈజీగా రాయొచ్చు. పైన ఉండే 3 చూసుకుంటే ఒక క్వశ్చన్, అంటే మొత్తం మీద ఒకే క్వశ్చన్ వస్తుంది. 6 బాగా నేర్చుకుంటే ఒక క్వశ్చన్ ఈజీగా మనము రాయొచ్చు. ఖచ్చితంగా ఈ 6 లో ఒక క్వశ్చన్ వస్తుంది. అవునా? ఓకే, థ్యాంక్ యూ.